9వ తరగతి టాపిక్ కణం నిర్మాణం విధులు అనే టాపిక్ కోసం డిస్కస్ చేద్దాం. కణం నిర్మాణం విధులు. మనం ఆల్రెడీ 8వ తరగతిలో కణం జీవుల మౌలిక ప్రమాణం అనే టాపిక్ కోసం డిస్కస్ చేసాం. మరి జీవుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణమైన ఈ కణములో ఏ ఏ భాగాలు ఉంటాయి, ఆ భాగాలు ఏ ఏ పనులు నిర్వహిస్తాయో అనేదే ఈ కాన్సెప్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. టెట్, డిఎస్సి, స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి కూడా ఈ టాపిక్ నుంచి బిట్లు అడగడం జరుగుతుంది. మరొకసారి చూడండి, అర్థం కావడానికి మాత్రమే. ఇది టెక్స్ట్ బుక్లో ఇది లేదు కానీ చూడండి ఒకసారి. ప్రతి కణంలో ప్రధానముగా 2 భాగాలు ఉంటాయి. ఒకటి కణకవచం, 2 జీవ పదార్థకం. క్లియర్ కదా? జీవ పదార్థకం. ఈ జీవ పదార్థకంలో మళ్ళీ 2 భాగాలు కనిపిస్తాయి. అవి ఒకటి ప్లాస్మా త్వచం, రెండవది జీవ పదార్థం. అగైన్ జీవ పదార్థంలో మళ్ళీ 2 భాగాలు కనిపిస్తాయి. ఒకటి కణద్రవ్యం, రెండవది కేంద్రకం. కాన్సెప్ట్ క్లియర్ కదా? మరి ఇటువంటి కణద్రవ్యంలో ఏముంటాయంటే కణాంగాలు ఉంటాయి. కణాంగాలు, అందులో ఒక కణాంగం కూడా కేంద్రకం. మరి కణాంగాలు ఒకసారి లిస్ట్ చూద్దాం. ఒకటి అంతర్జీవ ద్రవ్యజాలకం, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటారు. తర్వాత గాల్జీ సంక్లిష్టం, గాల్గి కాంప్లెక్స్, గాల్జీ సంక్లిష్టం. తర్వాత వచ్చేసి లైసోజోములు, తర్వాత మైటోకాండ్రియాలు, మైటోకాండ్రియాల తర్వాత ప్లాస్టిడ్లు, అదేవిధముగా రైబోజోములు. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు రిక్తికలు, అంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన కణాంగాలు ఇవి. అంతర్జీవ ద్రవ్యజాలకం, గాల్జీ సంక్లిష్టం, లైసోజోములు, మైటోకాండ్రియాలు, ప్లాస్టిడ్లు, రైబోజోములు, రిక్తికలు. ఇంకా చాలా కణాంగాలు ఉంటాయి. వాటన్నిటి కోసం టెక్స్ట్ బుక్లో మనకి ఇవ్వలేదు, మనం మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. మరి చూడండి, ఇక్కడ కేంద్రకంలో ఏముంటాయి మీకు ఆల్రెడీ తెలుసు, క్రోమోజోములు. కేంద్రకంలో క్రోమోజోములు ఉంటాయి. క్రోమోజోముల్లో డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏలో జన్యువులు ఉంటాయి. ఇది టోటల్గా కణం యొక్క నిర్మాణం. అంటే ఇప్పుడు మొత్తం మనకి బోర్డు మీద కనబడుతున్న భాగాలన్నింటి కోసం మనం డిస్కస్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. మరి ఇప్పుడు కణం బొమ్మ ఒక ఊహా చిత్రం నేను వేస్తాను. ఆ ఊహా చిత్రం బట్టి మనం అర్థం చేసుకోవాలి. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇది కణం అనుకోండి. కణం అది వృక్ష కణమా జంతు కణమా మీకు అనవసరం. ఇది కణం. కణాన్ని ఆవరిస్తూ అన్నిటికంటే బయట ఉండే భాగం ఏం చెప్పాము? కణకవచం. ఈ కణకవచం లోపల ఇంకొక పొర ఉంటుంది. ఆ పొర పేరే ప్లాస్మా త్వచం. దీనికే కణత్వచం అని కూడా అంటారు. తర్వాత చూద్దాం ప్లాస్మా త్వచం. ఈ ప్లాస్మా త్వచం లోపల ఒక ద్రవ పదార్థం ఉంటుంది. ద్రవ పదార్థం దాని పేరే కణద్రవ్యం. కణద్రవ్యం ఏముంటాయని చెప్పాము? కణాంగాలు.
అందులో అతి పెద్దది స్పష్టమైన కణాంగం ఎవరంటే కేంద్రకం. కాన్సెప్ట్ అది. తర్వాత అనేక కణాంగాలు ఉంటాయి, తర్వాత చూద్దాం. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఏం కన్ఫ్యూజ్ లేదు. కణములో 2 భాగాలు ఉన్నాయి, కణకవచము, జీవ పదార్థం. మరి ఇటువంటి కణకవచము లోపల ఏముందని చెప్పాను నేను, ప్లాస్మా త్వచం. అంటే మీకు డౌట్ వస్తుంది, మరి జీవ పదార్థకం ఎక్కడుంది అని. జీవ పదార్థకం అనేది కణంలో ఒక భాగం కాదు. యాక్చువల్గా అది కాన్సెప్ట్ ఏంటంటే ప్లాస్మా త్వచము జీవ పదార్థాన్ని కలిపి జీవ పదార్థకం అంటాం. అయితే మరి అక్కడ జీవ పదార్థం అంటే ఏమిటి అంటే కణద్రవ్యము కేంద్రకాన్ని కలిపి జీవ పదార్థం అంటాం. అంటే టోటల్గా ప్లాస్మా త్వచం, కణద్రవ్యం, కేంద్రకం ఈ మూడిటిని కలిపి ప్లాస్మా త్వచం, కణద్రవ్యం, కేంద్రకం ఈ మూడింటిని కలిపి ఇక్కడ జీవ పదార్థకం అన్నాం. కాన్సెప్ట్ క్లియర్ కదా. ఇప్పుడు ఒకసారి చూడండి, కణకవచం లోపల ఎవరున్నారు, ప్లాస్మా త్వచం. ప్లాస్మా త్వచం లోపల ఎవరున్నారు, కణద్రవ్యం. కణద్రవ్యం మధ్యలో ఎవరున్నారు, కేంద్రకం. అంటే ఇప్పుడు కేంద్రకము కణద్రవ్యాన్ని కలిపి చూడండి, ఈ రెండింటిని కలిపి ఏమన్నామంటే జీవ పదార్థం అన్నాం. జీవ పదార్థం. ఈ జీవ పదార్థము ఈ ప్లాస్మా త్వచం చూడండి, ఈ రెండింటిని కలిపి జీవ పదార్థం ప్లాస్మా త్వచాన్ని కలిపి జీవ పదార్థకం అన్నాం. కాన్సెప్ట్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి. జీవ పదార్థకం అన్నాం. క్లియర్ కదా. ఇది టోటల్గా కణం యొక్క నిర్మాణంలో ఓవర్ వ్యూ, టోటల్ కాదు, ఇంకొద్దిగా ముందుకెళ్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క భాగం కోసం మనం డిస్కస్ చేద్దాం. కరెక్ట్ వినండి. ఫస్ట్ భాగం ఎవరంటే కణకవచం. ఒకటోది కణకవచం. కరెక్ట్ చూడండి, కణకవచం. కణకవచం అనేది వృక్ష కణంలో మాత్రమే ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్, వృక్ష కణంలో మాత్రమే కనబడే ప్రత్యేకమైన నిర్మాణం ఎవరంటే కణకవచం. జంతు కణంలో కణకవచం ఉండదు. వెరీ 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 ఇంపార్టెంట్. మరి ఇటువంటి కణకవచం దేనితో నిర్మితమై ఉంటుందంటే సెల్యులోజ్ అనే ఒక పిండి పదార్థముతో నిర్మితం. సెల్యులోజ్ అంటే కణాన్ని ఆవరిస్తూ ఉండే వెలుపల కణకవచం. కణకవచం మొక్కల్లో ఉంటుంది, జంతువుల్లో ఉండదు. ఇదే వృక్ష కణానికి జంతు కణానికి ప్రధానమైన తేడా ఏమిటి అంటే కణకవచం అని మనం ఇక్కడ చెప్పాలి. మరి ఇటువంటి కణకవచం దృఢంగా ఉన్నప్పటికీ సరళమైన రంధ్రాలను కలిగి ఉంటుంది. సరళమైన రంధ్రాలను కలిగి ఉంటుంది. కాన్సెప్ట్ చూసుకోవాలి. సరళమైన రంధ్రాలను కలిగి ఉంటుంది. సరళమైన రంధ్రాలు, కరెక్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సరళమైన రంధ్రాలను కలిగి ఉంటుంది. మరి ఇటువంటి కణకవచం ఏం చేస్తుందంటే కణానికి రక్షణ కల్పిస్తుంది. రక్షణ. అదేవిధంగా కణానికి ఒక నిర్మాణాన్ని ఇస్తుంది. నిర్మాణం ఇస్తుంది అంటే ఏ కణానికి, వృక్ష కణానికి. వృక్ష కణానికి ఒక నిర్మాణాన్ని ఇస్తూ రక్షణ కల్పించే భాగమే కణకవచం. మరి ఇటువంటి కణకవచం అనేది సరళంగా ఉంటుంది, అయినప్పటికీ రంధ్రాలను దృఢంగా ఉంటుంది, సరళంగా ఉంటుంది, సరళమైన రంధ్రాలను కూడా కలిగి ఉంటుందని ఇప్పుడే చెప్పాను. మరి ఇటువంటి కణకవచం అనేది కణ రసం ద్వారా ఏర్పడే బాహ్య పీడనాన్ని తట్టుకోవడానికి ఈ కణకవచం అంతరపీడనాన్ని కలుగు చేస్తుంది. అంతరపీడనాన్ని కలుగు చేస్తుంది అంటే కణ రసము ద్వారా ఏర్పడే బాహ్య పీడనాన్ని తట్టుకోవడానికి కణకవచం అంతరపీడనాన్ని కలుగు చేస్తుంది. క్లియర్ కదా. కనుక పరిసరాలలో జరిగే మార్పులను తట్టుకునే శక్తి ఈ వృక్ష కణానికి ఎక్కువ. కాన్సెప్ట్ అది. వృక్ష కణానికి ఎక్కువ. జంతు కణంతో పోలిస్తే పరిసరాల్లో జరిగే మార్పులను తట్టుకోవడానికి ఎక్కువ శక్తి ఎవరికి ఉంటుందంటే వృక్ష కణానికి ఉంటుంది. మరి కణములో పెరుగుదల అభివృద్ధి జరిగినప్పుడు ఒక కణం నుండి ఇతర కణాలకు సమాచార మార్పిడి కణకవచం ద్వారా జరుగుతుంది. సమాచార మార్పిడి కూడా ఈ కణకవచం ద్వారా జరుగుతుంది. ఇది కణకవచం. క్లియర్ కదా. సింపుల్. వృక్ష కణంలో మాత్రమే ఉంటుంది, జంతు కణంలో ఉండదు. మరి వృక్ష కణానికి నిర్దిష్టమైన ఆకారాన్ని ఇస్తూ రక్షణ కల్పిస్తుంది. సెల్యులోజుతో నిర్మితమై ఉంటుంది. కణరసం ద్వారా ఏర్పడే బాహ్య పీడనాన్ని తట్టుకోవడానికి అంతరపీడనాన్ని కలుగజేస్తుంది. పరిసరాల్లో జరిగే మార్పులను తట్టుకునే శక్తి ఎక్కువ. ఒక కణం నుంచి మరో కణానికి సమాచార మార్పిడి కూడా చేస్తుంది కణకవచం. కాన్సెప్ట్ క్లియర్.
ఇప్పుడు రెండవ భాగం చూడండి, కణత్వచం. కణత్వచం లేదా ప్లాస్మా త్వచం. కణత్వచం లేదా ప్లాస్మా త్వచం ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మీకు సింపుల్ తెలుసు, జంతు కణానికి వెలుపల ఉండే భాగమే ప్లాస్మా త్వచం. టెక్స్ట్ బుక్లో కణం యొక్క బాహ్య త్వచాన్ని ప్లాస్మా త్వచం అంటాడు. కణం అంటే ఏ కణం? జంతు కణం. అక్కడ జంతు కణాన్ని ఆవరిస్తూ ఉండే వెలుపల పొర కణత్వచం. ఇది ఏం చేస్తుందంటే జంతు కణానికి నిర్దిష్టమైన ఆకారాన్ని ఇస్తూ రక్షిస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వదు, టెక్స్ట్ బుక్ పాయింట్లో రక్షణ కల్పిస్తుంది. మరి ఇటువంటి కణత్వచం లేదా ప్లాస్మా త్వచం అనేది దేనితో నిర్మితమంటే లిపిడ్లు, అదేవిధంగా ప్రోటీన్లతో నిర్మితం. టెక్స్ట్ బుక్లో ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ అంటారు. మరి బట్టి ఇటువంటి ప్లాస్మా త్వచం యొక్క నిర్మాణాన్ని మనం ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలం. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలం. ప్లాస్మా త్వచం అనేది వృక్షకణంలో ఉంటుందా? ఉంటుంది. వృక్షకణం జంతుకణం రెండిట్లో ఉంటుంది. కానీ వృక్షకణంలో ప్లాస్మా త్వచాన్ని ఆవరిస్తూ వెలుపల పొరగా ఎవరంటే కణ కవచం ఉంటుంది. ఇక్కడ ప్లాస్మా త్వచం మాత్రమే వెలుపల పొరగా ఉంటుంది జంతు కణంలో. కాబట్టి కణ యొక్క బాహ్య త్వచాన్ని ప్లాస్మా త్వచం అని టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. సరిగ్గా గమనించండి పాయింట్స్. మరి ఇటువంటి ప్లాస్మా త్వచం అనే యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది సమతాస్థితి నిర్వహణలో ప్రధాన పాత్ర వహిస్తుంది. సమతాస్థితి నిర్వహణలో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఒక్కసారి బొమ్మ చూడండి. ఇది కేంద్రకం, ఇది కణద్రవ్యం. కణద్రవ్యాన్ని ఆవరిస్తూ ఉండే బాహ్య పొరనే కణత్వచం అంటారు. అంటే కేంద్రకానికి ప్లాస్మా త్వచానికి మధ్యలో కణద్రవ్యం ఉంది. ఈ కణద్రవ్యాన్ని ఆవరిస్తూ ఉండే పొర ఎవరంటే ప్లాస్మా త్వచం. మరి ఇది కణద్రవ్యాన్ని బాహ్య పరిసరాలతో వేరు చేస్తూ ఉంటుంది ప్లాస్మా త్వచం. కాన్సెప్ట్ క్లియర్ కదా? మరి ఇటువంటి ప్లాస్మా త్వచం యొక్క ప్రత్యేకమైన విధి ఏంటంటే సమతాస్థితి నిర్వహణ. అంటే కణంలో కొన్ని భాగాలకు ఎన్ని రకాల పదార్థాలు అనుఘటకాలు కావాలో అన్ని మాత్రమే అందించి సమతాస్థితిలోకి తోడ్పడుతుంది ఈ కణత్వచం. మరి ఇటువంటి కణత్వచం అనేది అన్ని రకాల పదార్థాలను తన గుండా లోపలికి ప్రవేశింపనీయదు. కొన్ని ప్రత్యేకమైన ఎంపిక చేసిన పదార్థాలను మాత్రమే ఈ ప్లాస్మా త్వచం అనేది లోపలికి ప్రసరింపచేస్తుంది. కాబట్టి ప్లాస్మా త్వచాన్ని ఇక్కడ విచక్షణ త్వచం అని అంటారు. కాన్సెప్ట్ చాలా క్లియర్గా వినాలి. విచక్షణ త్వచం అని కూడా ఈ కణత్వచం లేదా ప్లాస్మా త్వచాన్ని పిలవడం జరుగుతుంది. మరి కణానికి బాహ్య పరిసరాలకు మధ్య పదార్థాల వినిమయం జరగాలంటే కణత్వచం తప్పకుండా ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. బాహ్య పరిసరాలకు కణానికి మధ్య పదార్థాల వినిమయం జరపడం ఈ ప్లాస్మా త్వచం యొక్క ప్రత్యేక లక్షణం. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇది కణత్వచం లేదా ప్లాస్మా త్వచం. ఒకసారి చూడండి. ఇది కణానికి ఆకారాన్ని రక్షణిస్తుంది. ఏ కణం? జంతు కణం. దేంతో నిర్మితం అంటే ప్రోటీన్స్, లిపిడ్స్, ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే దీని నిర్మాణాన్ని చూడగలం. సమతాస్థితి నిర్వహణలో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇది ఒక విచక్షణ త్వచం. కణానికి బాహ్య పరిసరాలకు మధ్య పదార్థాలు వినిమయం జరగాలంటే ప్లాస్మా త్వచం తప్పకుండా ఉండాలి. కాన్సెప్ట్ క్లియర్ కదా? ఇది ప్లాస్మా త్వచం. నెక్స్ట్ భాగం ఎవరంటే ఇక్కడ కణద్రవ్యం. కాన్సెప్ట్ కరెక్ట్గా చూడండి. నెక్స్ట్ భాగం కణద్రవ్యం. కణద్రవ్యం సైటోప్లాజం. సింపుల్. ప్లాస్మా త్వచం లోపల కేంద్రకం వెలుపల ఉండే ఒక విజాతీయ పదార్థమే కణద్రవ్యం. ఇది ఒక విజాతీయ పదార్థం అంట. మళ్ళీ చూడండి. ప్లాస్మా త్వచం లేదా కణత్వచం లోపల కేంద్రకాన్ని ఆవరిస్తూ ఉండే విజాతీయ ద్రవ పదార్థమే కణద్రవ్యం. దీనిలో త్వచాలతో కూడిన అనేక రేణువులు ఉంటాయి. వాటినే కణాంగాలు అంటారు. కణాంగాలు. కాన్సెప్ట్ క్లియర్ కదా? ఇప్పుడు మనం ఆ కణాంగాల కోసం కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే. కణాంగాల్లో ప్రధానమైన కణాంగం మనకు తెలుసు కేంద్రకం. కరెక్ట్గా చూడండి. కేంద్రకం. న్యూక్లియస్, కేంద్రకం,
కణం మధ్యలో రంగుతో కూడిన గుండ్రని నిర్మాణమే కేంద్రకం. కణం మధ్యలో రంగుతో కూడిన ఈ గుండ్ర నిర్మాణమే కేంద్రకం. మరి ఇటువంటి కేంద్రకానికి 1831వ సంవత్సరంలో రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త నామకరణం చేశాడు కేంద్రకమని. రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త నామకరణం చేశాను. మరి ఇటువంటి కేంద్రకం అనేది కణ సిద్ధాంతాన్ని కనుగొన్న స్లీడన్ అనే శాస్త్రవేత్త కూడా కొత్త కణాలంట కేంద్రకం నుంచి ఉద్భవిస్తాయని కేంద్రకానికి సైటోబ్లాస్ట్ అనే పేరు పెడతాడు. సైటోబ్లాస్ట్, కేంద్రకానికి సైటోబ్లాస్ట్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవడంటే స్లీడన్. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఒక శాస్త్రవేత్త ఇతను. మరి ఇటువంటి కేంద్రకం అనేది అన్ని కణాల్లో ఉండదు. కొన్ని కణాలైన క్షీరదాలలోని ఎర్ర రక్త కణాలు, ఇంపార్టెంట్ పాయింట్ ఇది, క్షీరదాలలోని ఎర్ర రక్త కణాలు, పోషక కణజాలంలోని చాలని నాళాలలో కేంద్రకం అనేది ఉండదు. ఇటువంటి కేంద్రకం కణాంగాలన్నింటిలో స్పష్టంగా పెద్దదిగా ఉండే నిర్మాణం, అంటే పెద్ద కణాంగం అని చెప్పవచ్చు. పెద్ద కణాంగం స్పష్టంగా ఉంటుంది. అదేవిధముగా ఇటువంటి కేంద్రకం అనేది కణంలో వివిధ కణాంగాల విధులన్నింటినీ క్రమబద్ధీకరించి నియంత్రిస్తుంది. కాబట్టి ఈ కేంద్రకాన్ని కణ నియంత్రణ గది అని అంటారు. ఇంపార్టెంట్ పాయింట్, కణ నియంత్రణ గది అని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే కణంలో వివిధ కణాంగాల భాగాలన్నింటినీ క్రమబద్ధీకరించి నియంత్రిస్తుంది కేంద్రకం, కాబట్టి దీన్ని కణ నియంత్రణ గది అంటారు. అదేవిధంగా కేంద్రకంలో జన్యు సమాచారం ఉంటుంది. జన్యు సమాచారం అంటే DNA ఆల్రెడీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటువంటి కేంద్రకం జీవుల లక్షణాలను నిర్ధారిస్తుంది. అంటే జీవుల లక్షణాలను నిర్ధారించడము అంటే ఇక్కడ తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకి రావడానికి కారణం ఈ కేంద్రకం. కాన్సెప్ట్ అది, తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకి రావడానికి కారణం కేంద్రకం. ఎందుకంటే కేంద్రకంలో క్రోమోజోములు ఉన్నాయి, క్రోమోజోముల్లో DNA ఉంది, DNAలో జన్యువులు ఉన్నాయి. అంటే తండ్రుల లక్షణాలు పిల్లలకి రావడానికి కారణం జన్యువులు. అటువంటి జన్యువులు ఎక్కడ ఉన్నాయంటే DNA మరి క్రోమోజోములో ఉంది, క్రోమోజోములు కేంద్రకంలో ఉన్నాయి. కాబట్టి ఇది జీవుల లక్షణాలు నిర్ధారిస్తుంది. అదేవిధముగా కణ విభజనలో కూడా పాత్ర వహిస్తుంది. కణ విభజనలో కూడా పాత్ర వహిస్తుంది. ఎలా అంటే కణ విభజన 2 రకాలు, సమవిభజన, క్షయకణ విభజన. మరి ఒక కణం ముక్కలై 2 కణాలు లేదా 4 కణాలుగా విడిపోవడం జరుగుతుంది. అలా విడిపోవడానికి కారణం ముందుగా కేంద్రకమే ముందు 2 ముక్కలు అవ్వాలి, కేంద్రక విభజన అంటారు. తరువాత కణద్రవ్య విభజన జరిగి ఒక కణం నుంచి 2 కణాలు కానీ 4 కణాలు కానీ రావడం జరుగుతుంది. మరి ఇటువంటి కేంద్రకాన్ని కణ మేధస్సు అనొచ్చు. అదే ఇక్కడ టెక్స్ట్ బుక్లో కణ నియంత్రణ గది అని చెప్పడం జరిగింది. కాన్సెప్ట్ క్లియర్ కదా? ఒకసారి చూడండి. కేంద్రకాన్ని మొట్టమొదటిగా నామకరణం చేసింది రాబర్ట్ బ్రౌన్ 1831. కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్ అని పిలిచింది ఎవరంటే స్లీడన్. మరి రక్త కణాల్లోనూ పోషక కణజాలంలోని చాలని నాళాలలో కేంద్రకం ఉండదు. స్పష్టంగా కనబడేది పెద్ద కణాంగం కేంద్రకం. కణ విధులు క్రమబద్ధీకరణ నియంత్రిస్తుంది. కాబట్టి దీన్ని కణ నియంత్రణ గది అన్నాం. జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది. జీవుల లక్షణాలు నిర్ధారిస్తుంది. కణ విభజనలో కూడా ఈ కేంద్రకం ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇప్పుడు మనం ఒక కేంద్రకం కోసం మామూలుగా చూడండి. ఇది కేంద్రకం అనుకుంటే ఈ కేంద్రకాన్ని ఆవరిస్తూ ఒక త్వచం ఉంటుంది. ఇది ఊహాచిత్రం, త్వచం ఉంటుంది. దీన్నే కేంద్రక త్వచం అంటారు. కేంద్రక త్వచం. ఈ కేంద్రక త్వచాన్ని బట్టి కణాలు 2 రకాలు. వెరీ ఇంపార్టెంట్. కేంద్రక త్వచాన్ని బట్టి కణాలు 2 రకాలు. ఒకటి
నిజ కేంద్రక కణం యూకారియోటిక్ సెల్. రెండవది వచ్చేసి కేంద్రక పూర్వ కణం. కేంద్రక పూర్వ కణం. ఒకటి నిజ కేంద్రక కణం, రెండవది కేంద్రక పూర్వ కణం. చూద్దాం. నిజ కేంద్రక కణంలో కేంద్రకాన్ని ఆవరిస్తూ ఈ కేంద్రక త్వచం ఉంటుంది. కేంద్రకాన్ని ఆవరిస్తూ కేంద్రక త్వచం ఉంటే అటువంటి కణాలను నిజ కేంద్రక కణాలు అంటారు. ఉదాహరణ వచ్చేసి ఒకటి వృక్ష కణం, రెండవది జంతు కణం. ఒకసారి చెప్పండి, వృక్ష కణానికి జంతు కణానికి ప్రధానమైన తేడా ఎవరు? కణకవచం తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు కేంద్రక పూర్వ కణం ప్రోకారియోటిక్ సెల్. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. కేంద్రకాన్ని ఆవరిస్తూ కేంద్రక త్వచం అనేది ఉండదు. అటువంటి కణాంగాలను కేంద్రక పూర్వ కణం అంటారు. ఉదాహరణ వచ్చేసి ఇక్కడ బ్యాక్టీరియా కణం. ఇంపార్టెంట్ పాయింట్స్ సార్ ఇవి. బ్యాక్టీరియా కణం, అదేవిధంగా సైనోబ్యాక్టీరియా కణం. సైనోబ్యాక్టీరియా అంటే నీలి ఆకుపచ్చ బ్యాక్టీరియా కణం. మరి ఇటువంటి కేంద్రక పూర్వ కణంలో త్వచంతో కూడిన రేణువులు అంటే కణాంగాలు ఉండవు. ఇంపార్టెంట్ ఇది. ఉన్న కణాంగాలు ఉండవు, కానీ ఒకే ఒక కణాంగం ఉంటుంది. దాని పేరే రైబోజోమ్స్. రైబోజోములు తప్ప ఎటువంటి కణాంగాలు కేంద్రక పూర్వ కణంలో ఉండవు. అంటే ఈ కేంద్రక త్వచం అనేది ప్లాస్మా త్వచాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ సేమ్ మనం కణకవచం లోపల ప్లాస్మా త్వచం ఉంది కదా, ఆ ప్లాస్మా త్వచాన్ని పోలి ఉంటుంది ఈ కేంద్రక త్వచం. ఇది కేంద్రకం కోసం. నెక్స్ట్ కణాంగం అంతర్జీవ ద్రవ్యజాలకం. చూడండి, అంతర్జీవ ద్రవ్యజాలకం ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటారు. మరి ఈ అంతర్జీవ ద్రవ్యజాలకం అనేది కేంద్రక త్వచాన్ని ఆవరిస్తూ, కరెక్ట్గా చూడండి, ఇది కేంద్రక త్వచం అనుకోండి. ఈ కేంద్రక త్వచాన్ని ఆవరిస్తూ ఉండే ఒక వల వంటి నిర్మాణమే అంతర్జీవ ద్రవ్యజాలకం. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, అంతర్జీవ ద్రవ్యజాలకం. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కేంద్రక త్వచాన్ని ఆవరిస్తుండే వల వంటి నిర్మాణమే అంతర్జీవ ద్రవ్యజాలకం. మరి ఇటువంటి అంతర్జీవ ద్రవ్యజాలకం అనేది కణాంతర రవాణాకు తోడ్పడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. కణాంతర రవాణా అంటే కణము లోపల ఒక భాగం నుంచి మరొక భాగానికి పదార్థాలను రవాణా చేసే కణాంగం ఎవరంటే అంతర్జీవ ద్రవ్యజాలకం. వల వంటి ఉంటుంది లేదా జాలాకారంగా ఉంటుంది. మరి ఇటువంటి అంతర్జీవ ద్రవ్యజాలకం కణములో జరిగే అనేక జీవ రసాయన చర్యలకు వేదికగా పనిచేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కణంలో కొన్ని జీవ రసాయన చర్యలు జరుగుతాయి, వాటికి వేదికగా పనిచేస్తుంది ఈ అంతర్జీవ ద్రవ్యజాలకం. మన అంతర్జీవ ద్రవ్యజాలకం రెండు రకాలు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఒకటి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం, రెండవది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం. వెరీ వెరీ ఇంపార్టెంట్. గరుకు, నునుపు. గరుకు అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. ఇక్కడ ఇది అంతర్జీవ ద్రవ్యజాలకం అనుకుంటే, ఈ అంతర్జీవ ద్రవ్యజాలకంపై అక్కడక్కడ రేణువులు వంటి నిర్మాణాలు ఉంటాయి. రేణువుల వంటి నిర్మాణాలు, వీటినే రైబోజోములు అంటారు. ఇవి ఇంకొక రకమైన కణాంగాలండి, రైబోజోములు అంటారు. అంటే కేంద్రక త్వచాన్ని ఆవరిస్తూ ఉండే అంతర్జీవ ద్రవ్యజాలకంపై ఎక్కడెక్కడైతే వేరే కణాంగాలనే రైబోజోములు ఉంటాయో అటువంటి అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం అంటారు. మరి కొన్ని దగ్గరలో రైబోజోములు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లేవు అనుకోండి, ఇది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం అంటారు. కాన్సెప్ట్ అది. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకంపై ఎవరున్నారు? రైబోజోములు. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకంపై రైబోజోములు లేవు. మరి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం యొక్క విధి వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రోటీన్ల సంశ్లేషణ వెరీ 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 ఇంపార్టెంట్. ప్రోటీన్ల తయారీ. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం యొక్క విధి లిపిడ్లు, క్రొవ్వు ఆమ్లాల సంశ్లేషణ. లిపిడ్ల సంశ్లేషణ అంటే లిపిడ్లు అంటే క్రొవ్వులను తయారు చేస్తుంది. మన కణంలో ప్రోటీన్లను తయారు చేసేది గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం. దాంతోపాటు రైబోజోములు కూడా తర్వాత చూద్దాం. లిపిడ్లను తయారు చేసేది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం అప్పుడప్పుడు
సకశేరుకాలలోని సకశేరుకాలు అంటే ఇప్పుడు చూడండి ఒకసారి పాయింట్. సకశేరుకాలు అంటే వెన్నెముక కలిగి ఉండే జీవులు సకశేరుకాలు, వెన్నెముక లేని అకశేరుకాలు. ఫర్ ఎగ్జాంపుల్ దోమ వెన్నెముక ఉండదు కాబట్టి అకశేరుకం, చేప వెన్నెముక ఉంటుంది కాబట్టి సకశేరుకం. మనం సకశేరుకాలం. ఈ సకశేరుకాల కాలేయ కణాలలో లివర్, ఈ కాలేయ కణాలతో కలిసి ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం విష పదార్థాలను, మన డిఎస్సి బిట్టండి ఇది, విష పదార్థాలను అదేవిధంగా మత్తు పదార్థాలను నిర్వీర్యం చేస్తుంది. అంటే సింపుల్, ఇక్కడ ఎవరైనా విషం తాగినప్పుడు తక్కువ తాగకూడదు, కొద్ది ఎక్కువ తాగారనుకోండి ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం ఏమీ చేయలేదు, అప్పుడు సస్తారు. లేదు మత్తు పదార్థాలు నిర్వీర్యం చేసేద్ది, కిక్కు వదలడానికి కారణం కూడా ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకమే. అంటే సకశేరుకాల కాలేయ కణాలలో విష పదార్థాలను, మత్తు పదార్థాలను నిర్వీర్యం చేస్తుంది ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం. వన్స్ మోర్ ఒకసారి చూడండి. కేంద్రక త్వచాన్ని ఆవరిస్తూ ఉండే వల వంటి నిర్మాణమే అంతర్జీవ ద్రవ్యజాలకం. ఇది కణాంతర రవాణాకు, కొన్ని జీవ రసాయన చర్యలకు వేదికగా పనిచేస్తుంది. మరి అంతర్జీవ ద్రవ్యజాలకంపై అక్కడక్కడ రైబోజోములు అనే నిర్మాణాలు ఉంటాయి. ఎక్కడైతే రైబోజోములు ఉన్నాయో వాటిని గొరుకు అంతర్జీవ ద్రవ్యజాలకమని, ఎక్కడైతే రైబోజోములు లేవో దాని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం అంటారు. గొరుకు అంతర్జీవ ద్రవ్యజాలక విధి ప్రోటీన్ల సంశ్లేషణ, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలక విధి లిపిడ్ల సంశ్లేషణ. సకశేరుకాల కాలేయ కణాలలో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం విష పదార్థాలను, మత్తు పదార్థాలను నిర్వీర్యం చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కణాంగం గాల్జీ సంక్లిష్టం. గాల్జీ సంక్లిష్టం. నెక్స్ట్ కణాంగం గాల్జీ సంక్లిష్టం. మరి గాల్జీ సంక్లిష్టాన్ని 1898లో కెమిల్లో గాల్జీ అనే శాస్త్రవేత్త సంయుక్త సూక్ష్మదర్శనంలో పరిశీలించాడు. మరి ఇటువంటి గాల్జీ సంక్లిష్టం అనేది అనేక నాళాలు దాన్ని ఆవరిస్తూ చిన్న చిన్న తిత్తులతో ఉంటుంది. అనేక నాళాలు ఇలా తిత్తులతో ఉంటుంది గాల్జీ సంక్లిష్టం. మరి ఇటువంటి గాల్జీ సంక్లిష్టం ఏం చేస్తుందంటే రైబోజోముల్లో తయారైన ప్రోటీన్లు అనేవి గాల్జీ సంక్లిష్టానికి చేరుతాయి. రైబోజోముల్లో తయారైన ప్రోటీన్స్ అదేవిధంగా ఇతర పదార్థాలు గాల్జీ సంక్లిష్టానికి చేరి కొన్ని మార్పులు జరిగి ఈ గాల్జీ సంక్లిష్టము ఎక్కడికి పంపిస్తుంది అంటే ప్లాస్మా త్వచం వైపు కానీ, కాన్సెప్ట్ చూడండి, ప్లాస్మా త్వచం వైపు కానీ లైసోజోముల వైపు కానీ ఆ పదార్థాలను పంపిస్తుంది. అంటే రైబోజోములో తగిన ప్రోటీన్లు, ఇతర పదార్థాలు గాల్జీ సంక్లిష్టానికి చేరిన పిదప గాల్జీ సంక్లిష్టంలో కొన్ని మార్పులు జరిగి ఆ గాల్జీ సంక్లిష్టం ప్లాస్మా త్వచం వైపు కొన్ని లైసోజోముల వైపు కానీ పంపిస్తుంది. మరి ప్లాస్మా త్వచం నుంచి ఈ పదార్థాలు అనేవి స్రవించబడతాయి. కాబట్టి గాల్జీ సంక్లిష్టాన్ని ఏమనొచ్చు అంటే ఇది ఒక స్రావక కణాంగం. అది కాన్సెప్ట్. స్రావక కణాంగం అనే పదం మనకు టెక్స్ట్ బుక్లు ఇవ్వలేదు కానీ ఇది ఒక స్రావక కణాంగం అని అనవచ్చు కదా. కాన్సెప్ట్ క్లియర్ కదా. ఒకసారి సింపుల్ చూడండి. ఇటువంటి గాల్జీ సంక్లిష్టం అనేది, ఈ గాల్జీ సంక్లిష్టం ఒక్కొక్క కణాల్లో ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క విధంగా అంటే కొన్ని కణాల్లో తక్కువ సంఖ్యలో గాల్జీ సంక్లిష్టాలు ఉంటాయి, కొన్ని కణాల్లో గాల్జీ సంక్లిష్టాలు ఎక్కువ కణాల్లో ఎక్కువ కూడా ఉంటాయి. అయితే ఒకసారి చూడండి. ఎంజైములు హార్మోనులు స్రవించే కణాలలో ఎక్కువగా ఉంటాయి ఈ గాల్జీ సంక్లిష్టాలు. మరి ఎంజైములను స్రవించే కణాలు మీకు తెలుసు, నాళ సహిత గ్రంథులు. నాళ సహిత గ్రంథులకి ఉదాహరణ ఇక్కడ జీర్ణ గ్రంథులు. అది జీర్ణ గ్రంథులు ఎక్కువగా ఉంటాయి గాల్జీ సంక్లిష్టాలు. మరి హార్మోన్లను స్రవించే గ్రంథులు అంతఃస్రావి గ్రంథులు. అంతఃస్రావి గ్రంథులకి ఇంకొక పేరు వినాళ గ్రంథులు. వినాళ గ్రంథులకి ఇంకొక పేరు నాళరహిత గ్రంథులు. వీటిలో ఎక్కువగా ఉంటాయి గాల్జీ సంక్లిష్టాలు. మరి ఇటువంటి గాల్జీ సంక్లిష్టాలు కణత్వచం అంటే ఇక్కడ ఎవరో ప్లాస్మా త్వచం. కణత్వచాన్ని
పునరుత్పత్తి చేయడములోను అదేవిధంగా మరమ్మత్తు చేయడంలోనూ ఈ గాల్జీ సంక్లిష్టాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఒకసారి చూడండి వన్స్ మోర్. 1898లో కెమిల్లో గాల్జీ కనుగొన్నాడు. మరి ఇటువంటి గాల్జీ సంక్లిష్టం అనేది నాళాలు, కోశాల తిత్తుల వలె ఉంటుంది. రైబోజోములో తగిన ప్రోటీన్లు, ఇతర పదార్థాలు గాల్జీ సంక్లిష్టానికి చేరి కొన్ని మార్పులు జరిగి ప్లాస్మా త్వచం వైపు కానీ లైసోజోముల వైపు కానీ చేరుతాయి. లైసోజోము నుంచి స్రవించబడతాయి కాబట్టి దీన్ని స్రావక కణాంగం అంటారు. ఎంజైమ్లు, హార్మోన్లు స్రవించే భాగాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా కొన్నిసార్లు కణత్వచం పునరుత్పత్తికి, మరమ్మతుకు కూడా గాల్జీ సంక్లిష్టం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. క్లియర్ కదా. నెక్స్ట్ కణాంగం రైబోజోములు. కరెక్ట్గా చూడండి, చిన్న కణాంగం ఇది. రైబోజోములు చిన్న కణాంగం కాదు, చిన్నది. రైబోజోములు అనేవి కణద్రవ్యములోను అదేవిధంగా గొరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం పైన కానీ ఉంటాయి. కణద్రవ్యంలో రేణువుల రూపంలో ఉంటాయి. గొరుకు అంతర్జీవ ద్రవ్యజాలకంలో కూడా ఇవి ఉంటాయి. మరి ఇటువంటి రైబోజోములు ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్లతో నిర్మితము. రైబోజోముల యొక్క ప్రధానమైన విధి ఎవరంటే ప్రోటీన్ల సంశ్లేషణ. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ప్రోటీన్ల సంశ్లేషణకు తోడ్పడే కణాంగం ఎవరంటే రైబోజోములు కొన్ని కణద్రవ్యంలో ఉండొచ్చు, కొన్ని గొరుకు అంతర్జీవ ద్రవ్యజాలకంపై ఉండొచ్చు. అందుకే గొరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం విధి కూడా ప్రోటీన్ల సంశ్లేషణే గమనించగలరు. నెక్స్ట్ అతి ముఖ్యమైన అతి ప్రధానమైనవి కూడా ఈ రెండు ఇంపార్టెంట్. అంటే ముఖ్యమైన ప్రధానమైన కణాంగము కేంద్రకం. దాన్ని మనకి ఇంపార్టెంట్ అంటే మన సబ్జెక్ట్ పరంగా బిట్టు వచ్చే విధంగా ప్రధానమైనది ఇంపార్టెంట్ ఈ కణాంగం. కరెక్ట్ చూడండి ఏంటది, అది మైటోకాండ్రియా. బిట్ ఎక్కువ వస్తుంది, ఇది మైటోకాండ్రియా బిట్ వస్తుందండి ఎక్కువగా. చూడండి మైటోకాండ్రియా. ఇటువంటి మైటోకాండ్రియాలు గుండ్రముగా కానీ పొడవుగా కానీ ఉంటాయి. మరి మైటోకాండ్రియాల పొడవు 2 నుంచి 8 మైక్రాన్ల పొడవు, 0.5 మైక్రాన్ల వెడల్పును కలిగి ఉంటాయి. పొడవు 2 నుంచి 8 మైక్రాన్లు, వెడల్పు 0.5 మైక్రాన్స్. మరి ఇటువంటి మైటోకాండ్రియాలు అనేవి కరెక్ట్ ఆబ్జెక్షన్ చాలా ఇంపార్టెంట్. కేంద్రకం కంటే 150 రెట్లు చిన్నది. ఇది కేంద్రకం కంటే 150 రెట్లు చిన్నది. సుమారు ప్రతి కణంలో ఇవి 100 నుంచి 150 వరకు ఉంటాయి. మరి మైటోకాండ్రియా చూసుకుంటే మైటోకాండ్రియాను ఆవరిస్తూ 2 త్వచాలు ఉంటాయి. లోపల త్వచం ఇలా ముడుతలు పడి ఉంటుంది. ఈ ముడుతలను ఏమంటారంటే క్రిస్టే. ఈ క్రిస్టల్ మధ్య గల ఖాళీ ప్రదేశం చూడండి. ఈ క్రిస్టల్ మధ్య గల ఈ ఖాళీ ప్రదేశాన్ని ఏమంటామంటే ఇక్కడ మాత్రిక. ఇటువంటి మైటోకాండ్రియాలో కణ శ్వాసక్రియ జరగడానికి కావలసిన ఎంజైమ్లు ఉంటాయి. అంటే మైటోకాండ్రియాలో కణ శ్వాసక్రియ జరిగి శక్తి ఏర్పడుతుంది. కాబట్టి మైటోకాండ్రియాను శక్తి ఉత్పాదిత కేంద్రాలు, కరెక్ట్ అబ్జర్వ్ చేయండి, శక్తి ఉత్పాదిత కేంద్రాలు లేదా పవర్ హౌస్ ఆఫ్ ద సెల్, కణశక్తి భాండాగారాలు అని కూడా అంటారు మైటోకాండ్రియా. వన్స్ మోర్, గుండ్రముగా పొడవుగా ఉంటాయి. 2 నుంచి 8 మైక్రాన్ల పొడవు, 0.5 మైక్రాన్ల వ్యాసం కలిగి ఉంటాయి. 150 రెట్లు కేంద్రం కంటే చిన్నది. ప్రతి కణంలో 100 నుంచి 150 ఉంటాయి. మన మైటోకాండ్రియాలో 2 త్వచాలు ఉంటాయి. లోపల త్వచాన్ని ముడుతలను క్రిస్టే అంటారు. వాటి మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని మాత్రిక అంటాం. మైటోకాండ్రియా ఉపయోగం ఏంటంటే కణ శ్వాసక్రియ జరిగి శక్తినిస్తుంది. కాబట్టి మైటోకాండ్రియాను శక్తి ఉత్పాదిత కేంద్రాలు లేదా కణశక్తి భాండాగారాలు అని పిలవడం జరుగుతుంది. కాన్సెప్ట్ క్లియర్ కదా. నెక్స్ట్ ప్లాస్టిడ్లు, ఇది కూడా ఇంపార్టెంటే. ప్లాస్టిడ్లు నెక్స్ట్ కణాంగం ప్లాస్టిడ్లు. చూడండి, ప్లాస్టిడ్లు అనేవి వృక్ష కణంలో మాత్రమే ఉంటాయి, జంతు కణంలో ఉండవు.
ఇది ఒక ఇంపార్టెంట్. వృక్ష కణంలో మాత్రం ఉంటాయి, జంతు కణంలో ఉండవు. ఇటువంటి ప్లాస్టిడ్లు 3 రకాలు. ఒకటి క్రోమోప్లాస్ట్లు, వీటికే ఇంకొక పేరు వర్ణరేణువులు. క్లియర్. రెండవది క్లోరోప్లాస్ట్లు, వీటికే ఇంకొక పేరు హరిత రేణువులు. మూడవది వచ్చేసి ల్యూకోప్లాస్ట్లు, వీటికే ఇంకొక పేరు శ్వేత లేదా వర్ణరహిత రేణువులు. ఒకసారి చూడండి, ప్లాస్టిడ్లు 3 రకాలు: క్రోమోప్లాస్ట్లు, క్లోరోప్లాస్ట్లు, ల్యూకోప్లాస్ట్లు. క్రోమోప్లాస్ట్లు అనేవి వివిధ రంగులలో ఉంటాయి. వివిధ రంగులు అంటే మొక్కలలో ఎరుపు, పసుపు రంగుకి కారణము ఈ క్రోమోప్లాస్ట్లే. మరి మొక్కలలో ఆకుపచ్చ రంగుకి కారణమైన ప్లాస్టిడ్లు ఎవరంటే క్లోరోప్లాస్ట్ లేదా హరిత రేణువులు. మొక్కలో కొన్ని భాగాల్లో వర్ణరహితముగా ఉంటాయి. వర్ణరహితానికి కారణం ఎవరు అంటే ల్యూకోప్లాస్ట్లు. అంటే దుంపలు, విత్తనాలు, గింజలలో రంగు అనేది ఉండదు, కారణం ల్యూకోప్లాస్ట్లు. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే క్లోరోప్లాస్ట్లు లేదా హరిత రేణువులు. ఒకసారి చూడండి, ఇప్పుడు హరిత రేణువు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటువంటి హరిత రేణువులు గుండ్రముగా కానీ అండాకారంగా కానీ ఉంటాయి. మరి ఇటువంటి హరిత రేణువులు శైవలాల్లో అయితే, శైవలాలనే ఒక మొక్కలు, శైవలాల్లో అయితే నిచ్చెనాకారములో కానీ, నక్షత్రాకారములో కానీ, జాలాకారముగా కానీ, సర్పిలాకారంగా కానీ ఉంటాయి. సర్పిలం ఇలాంటి ఆకారాల్లో ఉంటాయి. వెరీ 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 ఇంపార్టెంట్, బాగా గమనించండి. మరి ఇటువంటి హరిత రేణువులు పరిణతి చెందిన మొక్కలలో హరిత రేణువులు సుమారు 4 నుంచి 10 మైక్రాన్ల వ్యాసాన్ని కలిగి ఉంటాయి. వ్యాసం. మరి ఇటువంటి హరిత రేణువులు అంటే కిరణజన్య సంయోగక్రియ జరిగే కణాలలో హరిత రేణువుల సంఖ్య 50 నుంచి 200 వరకు ఉంటుంది. అంటే కిరణజన్య సంయోగక్రియ జరిగే కణాలలో హరిత రేణువుల సంఖ్య 50 నుంచి 200 వరకు ఉంటుంది. మరి ఇటువంటి హరిత రేణువులు అనేవి సూర్యకాంతిని గ్రహించి సౌరశక్తిని రసాయన శక్తిగా మార్చి ఆహారాన్ని తయారు చేస్తాయి. అంటే కిరణజన్య సంయోగక్రియ జరిపే ప్రధానమైన కణాంగం ఎవరంటే హరిత రేణువు. మరి హరిత రేణువు టోటల్ నిర్మాణం కోసం మనం కిరణజన్య సంయోగక్రియ అనే పాఠ్యాంశంలో మళ్ళీ చదువుతాము. ఇది హరిత రేణువులు. కాన్సెప్ట్ క్లియర్ కదా. నెక్స్ట్ కణాంగాలు రిక్తికలు, వ్యాక్యూల్స్, రిక్తికలు. ఇది కూడా ఇంపార్టెంటే. రిక్తికలు కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. రిక్తికలు ఇది కణం అనుకుంటే, కణములో పెద్ద పెద్ద ఖాళీ ప్రదేశాలుగా కనబడే ఈ నిర్మాణాలనే రిక్తికలు అంటారు. కణంలో కనబడే పెద్ద పెద్ద ఖాళీ ప్రదేశం రిక్తికలు. ఇవి జంతు కణాల్లో చిన్నవిగా, వృక్ష కణంలో పెద్దదిగా ఉంటాయి. వృక్ష కణంలో మొత్తం కణాన్నే ఆక్రమించేస్తాయి ఈ రిక్తికలు. మరి ఇటువంటి రిక్తికలు అనేవి ఏం చేస్తాయి అంటే కుడ్య పీడనాన్ని నియంత్రిస్తాయి. కుడ్య పీడనాన్ని నియంత్రిస్తాయి. కుడ్య పీడనం నియంత్రణ, వాటితో పాటు వ్యర్థ పదార్థాలను విసర్జిస్తాయి. వ్యర్థ పదార్థాలను విసర్జిస్తాయి ఈ రిక్తికలు. కాన్సెప్ట్ క్లియర్ కదా. నెక్స్ట్ లైసోజోములు అనే కణాంగాలు ఉంటాయి. మరి టెక్స్ట్ బుక్ ఆర్డర్ ప్రకారమే చదవవసరం లేదు. లైసోజోములు, ఈ లైసోజోముల్లో వినాశకరమైన ఎంజైములు ఉంటాయి. వినాశకరమైన ఎంజైములు ఉంటాయి అంటే కణములో ఏదైనా నాశనం కావాల్సిన పదార్థం లైసోజోములకు వచ్చినప్పుడు ఈ వినాశకరమైన ఎంజైములు వాటి జీర్ణం చేస్తాయి. కొన్ని సమయాలలో ఈ లైసోజోములు పగిలి అందులో ఉండే వినాశకరమైన ఎంజైములు బయటకు విడుదలై కణాన్నే నాశనం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ లైసోజోములను స్వయం విచ్చిత్తి సంచులు
స్వయం విచ్చిత్తి సంచులు లేదా కణం యొక్క ఆత్మహత్యా కోశాలు. కణం యొక్క ఆత్మహత్యా కోశాలు అని కూడా లైసోజోములు పిలవడం జరుగుతుంది. కాన్సెప్ట్ క్లియర్ కదా. ప్రోటీన్ల సంశ్లేషణ చేసేవి రైబోజోములు, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం. లిపిడ్లను సంశ్లేషణ చేసేది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం. శ్వాసక్రియకు తోడ్పడే కణాంగం మైటోకాండ్రియా. కిరణజన్య సంయోగక్రియకు తోడ్పడే కణాంగం హరిత రేణువు. మరి వ్యర్థ పదార్థాలను విసర్జించి కుడ్డే పీడనాన్ని నియంత్రించే కణాంగం రిక్తికలు. కాన్సెప్ట్ క్లియర్ కదా. ఇప్పుడు కొత్త కణాలు ఎలా ఏర్పడతాయో శాస్త్రవేత్తలు చాలా ప్రయోగాలు జరిపారు. చూద్దాం. కొత్త కణాలు ఎలా ఏర్పడతాయో తెలుసుకునే సందర్భంలో ఇద్దరు శాస్త్రవేత్తలు కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. సెల్ థియరీ, కణ సిద్ధాంతం. కాన్సెప్ట్ చూడండి. కణ సిద్ధాంతాన్ని కనుగొన్నది స్లీడన్. ఇతను వృక్ష శాస్త్రవేత్త. అదేవిధంగా స్వాన్ జంతు శాస్త్రవేత్త. ఇది పూర్తి పేరు ఇచ్చాడు కాబట్టి మనకు అవసరం. మాథియస్ జాకబ్ స్లీడన్, థియోడార్ స్వాన్. మాథియస్ జాకబ్ స్లీడన్, థియోడార్ స్వాన్ వీళ్ళిద్దరూ కణ సిద్ధాంతాన్ని కనుగొన్నారు. మరి కణాన్ని రాబర్ట్ హుక్ కనుగొన్న 200 సంవత్సరాల తరువాత కణ సిద్ధాంతం కనుగొనడం జరిగింది. మరి 1855లో కణ విభజనను కనుగొన్నది రోడాల్ఫ్ విర్కో. కాన్సెప్ట్ చూడండి. రోడాల్ఫ్ విర్కో కణ విభజనను కనుగొన్నారు. అంటే కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన స్లీడన్ మరియు స్వాన్ కొత్త కణాలు ఎలా ఏర్పడతాయో చెప్పలేకపోయారు. వాళ్ళు కొత్త కణాలు ఎలా ఏర్పడ్డాయో చెప్పలేకపోయారు. మరి కొత్త కణాలు ఎలా ఏర్పడతాయని 1855లో రోడాల్ఫ్ విర్కో కణ విభజనను కనుగొని కొత్త కణాలు ఎలా ఏర్పడతాయో రోడాల్ఫ్ విర్కో ప్రతిపాదించిన తర్వాత ఈ స్లీడన్ స్వాన్ కణ సిద్ధాంతాన్ని మళ్ళీ ఆధునీకరించి 2 ముఖ్యాంశాలు కణ సిద్ధాంతంలో చెప్పడం జరిగింది. అందులో ఒకటి జీవరాశులన్నీ కణాలు వాటి ఉత్పన్నాలతో నిర్మితం. నెక్స్ట్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే రోడాల్ఫ్ విర్కో విషయం చెప్పాను. కొత్త కణాలు ముందు తరం కణాల నుంచి ఏర్పడతాయి అని చెప్తారు. అంటే చెప్పింది ఇతనే కానీ కణ సిద్ధాంతాన్ని ఆధునీకరించి దానిలో చెప్పింది మాత్రం స్లీడన్ మరియు స్వాన్. ఓన్లీ టెక్స్ట్ బుక్లో ఉండే అంశాలు మాత్రమే ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగింది. డిఎస్సికి టెక్స్ట్ బుక్ దాటి బిట్స్ అనేవి ఇవ్వడం జరగదు, గమనించగలరు. ఓకే.